ఈ వీడియోలో మనం మకర రాశి వాళ్ళకి మార్చి నెల 2026 ఎలా ఉండబోతుందో చాలా వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి నెల మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త మార్పులు తీసుకొస్తుంది. అయితే ఈ మార్చి నెలలో మకర రాశి వాళ్ళకి గ్రహాల స్థానాలను బట్టి చూస్తే అన్ని మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. అంటే కొన్ని విషయాల్లో మంచి జరిగితే మరికొన్ని విషయాల్లో కాస్త ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుంటే మీ లైఫ్ మరింత ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో మీ ఇంట్లో ఉండే అన్నదమ్ములు, అక్క చెల్లెలతో లేదా ఫ్యామిలీ మెంబర్స్తో మీకు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇవి కుటుంబ సంబంధాలపై కొంతమేర ప్రభావం చూపిస్తాయి. ఇవి పెద్ద ఇష్యూస్ కాకపోవచ్చు, ఆస్తులకు సంబంధించిన డిస్కషన్స్ కావచ్చు, లేదా నార్మల్గా ఇంట్లో రోజువారీగా తీసుకునే డెసిషన్స్కి సంబంధించినవి కావచ్చు. కానీ కొన్నిసార్లు ఈ చిన్న చిన్న ఇష్యూస్ కూడా మాటల వల్ల చాలా పెద్దవిగా అయిపోయాయి. మీ బంధువులు, ఫ్రెండ్స్ మరియు మీకు అత్యంత కావాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు దూరం అయ్యే రిస్క్ ఉంది. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. మీ మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకుండా చూసుకో. ఎవరైనా కోపంగా మాట్లాడినా మీకు సైలెంట్గా ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ రాకుండా ఆపొచ్చు. మీలో చాలా టాలెంట్ మరియు మంచి స్కిల్స్ ఉన్నప్పటికీ ఈ నెలలో ఆ టాలెంట్ మీకు కాకుండా వేరే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీరు ఆఫీస్లో కానీ లేదా మీరు చేసే పనిలో కానీ ఎంత కష్టపడినా మీలో ఉన్న స్కిల్స్ని చూసి పక్క వాళ్ళు మిమ్మల్ని వాడుకుని వాళ్ళు డెవలప్ అవుతారు. కానీ మీ టాలెంట్కి రావాల్సిన గుర్తింపు కానీ మీకు పెరగాల్సిన ఆదాయం కానీ మీకు సరిగ్గా రావు. దీనివల్ల మీరు మానసికంగా కాస్త డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఇంత కష్టపడుతున్నా నాకెందుకు సరైన ఫలితం రావడం లేదు అని మీరు బాధపడతారు. కానీ ఇది కేవలం మీ టైం బాగాలేకపోవడం వల్ల జరిగేది మాత్రమే. కాబట్టి మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. టైం వచ్చినప్పుడు మీ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. అలాగే ఈ నెలపై అధికారులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి పనులు పెండింగ్ పెట్టకుండా ఉండటం మంచిది. ఇక బిజినెస్ మరియు ఫైనాన్స్ విషయానికి వస్తే మీరు రకరకాల ఫీల్డ్స్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. డబ్బులు సంపాదించాలనే కసితో కొత్త ఐడియాలతో ముందుకు వస్తారు. కానీ మీరు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ప్రాఫిట్స్ మాత్రం రావు. అందుకే మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టేయకండి. ఫ్యామిలీలో లేదా బంధువులలో డబ్బుల విషయంలో, ఆస్తుల విషయంలో ఏమైనా గొడవలు వస్తే కోపంతో కోర్టులు, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళకండి. దీనివల్ల మీకే ఎక్కువ నష్టం మరియు పరువు పోయే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి. అలాగే ఈ నెల మీరు అప్పులు ఇవ్వకుండా ఉంటే మంచిది. మీ వ్యాపారం బాగానే రన్ అవుతున్నా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు రావు. వ్యాపారంలో కాస్త డల్నెస్ ఉంటుంది. చిన్న లాస్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ పని చేసినా ఓపిక చాలా అవసరం. నాకు లాభం రావడం లేదు కదా అని మధ్యలో పనులను వదిలేయకుండా పట్టుదలతో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈ నెలలో ఏ పని అంత ఈజీగా ఫాస్ట్గా అయిపోదు. మీరు ఏ పని స్టార్ట్ చేసినా ప్రతిదీ కొంచెం సెట్గానే అవుతుంది. కానీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయక తప్పదు. ఇక అప్పుల విషయానికి వస్తే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు నమ్మి ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మీకు టైంకి తిరిగి రావు. మీరు అడిగిన వాళ్ళు ఇవ్వలేరు. అలాగే మీరు తీసుకున్న అప్పు కూడా టైంకి కట్టలేక ఇబ్బంది పడతారు. ఆర్థిక సమస్యలు ఈ నెలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సేవింగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. బ్యాంకు వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు కదా అని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, కార్లు, బైక్స్ లాంటివి ఆన్లైన్ షాపింగ్లో ఈఎంఐ ఆప్షన్లో తీసుకోకండి. కేవలం క్రెడిట్ స్కోర్ ఉంది కదా, నాకు లోన్ వస్తుంది కదా అని అవసరం లేకపోయిన వస్తువులు కొంటే తర్వాత ఈఎంఐలు కట్టడానికి మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి డబ్బులు ఉన్నప్పుడే కొనండి, కానీ అప్పు చేసి ఎంజాయ్ చేయాలని అనుకోకండి. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ తక్కువే ఉంటాయి. ల్యాండ్ రిజిస్ట్రేషన్లు లేట్ అవ్వడం, డాక్యుమెంట్స్ పనిలో ఆలస్యం అవ్వడం, అగ్రిమెంట్లు లేకపోవడం, ముందుగా మాట్లాడుకున్న రేట్లు సడన్గా మారిపోవడం లాంటివి జరుగుతాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి కొత్త అగ్రిమెంట్లు చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మీ పిల్లల వల్ల మీకు కొంచెం టెన్షన్ మరియు ఖర్చులు బాగా పెరుగుతాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా జాబ్స్ రాకపోవడం, ఎంత ట్రై చేసినా మ్యారేజ్ సెట్ అవ్వకపోవడం, లేదా వాళ్ళు పెట్టిన బిజినెస్లో ప్రాబ్లమ్స్ రావడం వల్ల పేరెంట్స్కి మీకు బాగా మైండ్ ప్రశాంతత ఉండదు. వాళ్ళని లైఫ్లో ఏదో ఒక రకంగా సెటిల్ చేయడానికి మీరు చాలా కష్టపడతారు, చాలా టెన్షన్ పడతారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చెడు అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్కి కంప్లీట్గా దూరం ఉండండి. అలాగే ఏదో పెద్ద జాబ్స్ ఇప్పిస్తామని, తక్కువ రేటుకే కోట్ల విలువ చేసే ఆస్తులు ఇప్పిస్తామని చెప్పే ఫేక్ బ్రోకర్ల మాటలు అస్సలు నమ్మకండి. వాళ్ళు మాయమాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు లాగేస్తారు. ఇంట్లో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల
వల్ల లేదా వేరే ఇతర అవసరాల వల్ల ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. చేతిలో డబ్బులు నిలవవు. ఇంటికి వచ్చిన గెస్టులతో కానీ మీకు హెల్ప్ చేసే వాళ్ళతో కానీ సరిగ్గా మాట్లాడకపోతే మీ చేజేతులా మంచి అవకాశాలను మీరే మిస్ అవుతారు. పెద్దవాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ శత్రువులు ఎక్కడో దూరం నుంచి మీ పేరుని పాడు చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు మీ చుట్టుపక్కల లేకపోయినా వేరే వాళ్ళ ద్వారా మీ మీద రూమర్స్ క్రియేట్ చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలోనూ చాలా అలర్ట్గా ఉండండి. చెడు పనులు, చెడు అలవాట్లు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉంటే మీ లైఫ్ అంతా సేఫ్గా ఉంటుంది. బాగా చదువుకున్న వాళ్ళు, లోకజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి బ్యాడ్ డెసిషన్స్ తీసుకొని ఇబ్బందుల్లో పడతారు. ఇక జాబ్ చేసే వాళ్ళ విషయానికి వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆఫీస్లో వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఊర్లకి ట్రాన్స్ఫర్లు అవ్వడం, మీకు రావాల్సిన ప్రమోషన్స్ రాకుండా ఆగిపోవడం, లేదా ప్రమోషన్ వచ్చిన దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ రావడం, పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం జరుగుతాయి. ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా తమ సొంత అప్పుల వల్ల, బద్ధకం వల్ల ఆఫీస్లో సరిగ్గా పనిచేయకపోతే జాబ్ కోల్పోయే రిస్క్ కూడా ఉంది. కాబట్టి ఆఫీస్లో మీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఎవరితోనూ గొడవ పడకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా సైలెంట్గా మీ పని మీరు చేసుకోవాలి. ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి మరియు నిరుద్యోగులకి కూడా ఈ టైం కొంచెం టఫ్గానే ఉంటుంది. కొత్త జాబ్స్ అంత ఈజీగా దొరకవు. కాబట్టి ఉన్న జాబ్ని జాగ్రత్తగా కాపాడుకోండి. లవ్ మరియు మ్యారేజ్ విషయాల్లో కూడా చాలా అడ్డంకులు వస్తాయి. అంత సెట్ అయిపోయింది అనుకున్న పెళ్లిళ్ళు కూడా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవ్వడం, ప్రేమించిన వాళ్ళతో చిన్న చిన్న విషయాలకి గొడవలు రావడం, లేదా ఫ్యామిలీ వాళ్ళు మీ లవ్కి ఒప్పుకోకపోవడం లాంటివి జరుగుతాయి. ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు హెల్త్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ కొంచెం ఉంటుంది. కాబట్టి డాక్టర్ సలహాలు ఖచ్చితంగా పాటించండి. భార్యాభర్తల మధ్య ఇంట్లో ఊరికే చిన్న చిన్న విషయాలకే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. లవర్స్ మధ్యలోకి వేరే మూడో వ్యక్తి రావడం వల్ల బ్రేకప్స్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మీ పార్ట్నర్తో క్లియర్గా అన్ని విషయాలు మాట్లాడుకోండి. కాబట్టి ఈ నెల కోపంతో కాకుండా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండటం వంటివి తప్పకుండా పాటించాలి. ప్రతిరోజు టైంకి నిద్రపోవడం, హెల్దీ ఫుడ్ తినడం, ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే హెల్త్ ఇష్యూస్ గ్యారంటీగా వస్తాయి. పాలిటిక్స్లో ఉన్న నాయకులకి వాళ్ళ పార్టీ నుంచి పై స్థాయి నాయకుల సపోర్ట్ సరిగ్గా దొరకదు. ప్రత్యర్థులతో ఇబ్బందులు వస్తాయి. సినిమా లేదా మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సరైన కథలు ఎంచుకోవడం వల్ల రాంగ్ ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం, డబ్బుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు దానికి దూరంగా ఉండాలి. లేకపోతే బాడీ పాడైపోయి ఆపరేషన్ల దాకా వెళ్లాల్సి వస్తుంది. ఒంటరిగా ఉంటూ నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి. ఎప్పుడు నలుగురిలో ఉంటూ పాజిటివ్గా ఆలోచించండి. అలాగే లేట్ నైట్ వరకు ఫోన్ చూడడం తగ్గించండి. మీ అతి కోపం, అతి ఆశ మీకు నష్టాన్ని తెస్తాయి. కొంతమంది మీ సీక్రెట్స్ తెలుసుకొని బయట వాళ్ళకి చెప్పేస్తారు. ముఖ్యంగా మీ ఫైనాన్షియల్ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. మీ సొంత విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్ చదువు మీద ఏకాగ్రత పెంచాలి. ఇష్టం లేని సబ్జెక్ట్స్ తీసుకోవడం వల్ల లేదా లవ్ అఫైర్స్లో పడిపోవటం వల్ల చదువు పాడయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చెడు స్నేహాలకి దూరంగా ఉండి కెరీర్ మీద ఫోకస్ చేయాలి. అమ్మాయిలు కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మాట్లాడాలి. ఏది ఏమైనా కొంతమందికి జాబ్లో మంచి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూర్తిగా నెగిటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.